Hi everyone, good morning and welcome back to my channel Manishwar Jain. How are you all? Hope you are all doing well. And today it is Saturday. So మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాను. జిమ్కి వెళ్ళి కొంచెం వర్కౌట్ చేసుకుని ఈరోజు నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే మన కర్మంగట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా. సో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వద్దాం అనుకుంటున్నా. అదొక చిన్న బ్లాగ్ లాగా చేద్దాము. సో ఈరోజు మన జిమ్లో మన రొటీన్ ఏంటి అంటే ట్రైసెప్ వర్కౌట్ పెండింగ్లో ఉంది. సో ట్రైసెప్ వర్కౌట్ చేసుకొని లైట్గా అబ్డామిన్ వర్కౌట్ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో ట్రైసెప్ ఇంకా అబ్డామిన్ రెండు వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని వెళ్తాం. బా నల్ల పిల్లి ఎదురుపోయింది జాగ్రత్త వద్దు. సో ఇదే మన జిమ్, ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది పల్సైట్ అని చెప్పి. ఓకే, పిల్లి ఎదురుపోయింది కదా అని చెప్పి ఏం తప్పు కనుకోవాల్సిన అవసరం లేదు. ముంబైలో అనుకుంటా యాక్చువల్లీ ముంబైలో పిల్లి ఎదురు వెళ్తే లక్గా భావిస్తారంట. సో మనం కూడా అదే అనుకున్నాము. ఏది జరిగినా మన మంచికే. చలో హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ మనము పొద్దున టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా. నాకు వేరే పని పడడం వల్ల పొద్దున వెళ్ళలేకపోయినా. సో అందుకే ఇప్పుడు ఈవినింగ్ స్నానం చేసుకొని టెంపుల్కి బయలుదేరినాం ఇప్పుడు. సో ఇప్పుడు మనము కర్మంఘట్ హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్తూ మనము టెంపుల్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ టెంపుల్ వచ్చేసి 800 years ఓల్డ్ టెంపుల్ అంటే ఇది. ఈ టెంపుల్కి పెద్ద హిస్టరీ కూడా ఉంది. యాక్చువల్లీ నాకు కూడా ఈ విషయం తెలిసి జస్ట్ ఒక 2-3 months అవుతుంది. హైదరాబాద్లోనే ఉంటున్నా కానీ కర్మంఘట్ హనుమాన్ టెంపుల్ అంటే ఫేమస్ అని తెలుసు, కానీ నాకు ఈ టెంపుల్ వెనకాల ఇంత పెద్ద హిస్టరీ ఉన్నదన్న సంగతి రీసెంట్గానే తెలిసింది. ఈ టెంపుల్లో మెయిన్ డైటీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహము స్వయంభుగా వెలిసిన విగ్రహం అంట. ఆ విగ్రహం వచ్చేసి ధ్యానం చేస్తున్నట్టు ఉంటుందంట. మనకి రాణి రుద్రమదేవి స్టోరీ తెలుసు కదా, వాళ్ళ మనవాడు ప్రతాపరుద్ర 2 అయిన పీరియడ్లో కట్టిన టెంపుల్ అంట. యాక్చువల్లీ ఈ టెంపుల్లో ఈ విగ్రహానికి వెనుక స్టోరీ ఏంటి అంటే ప్రతాపరుద్ర 2 ఒకసారి అడవిలో వేటకు పోయినప్పుడు ఆయనకి దూరం నుంచి జయ శ్రీరామ్ అని చెప్పి ఒక సప్పుడు వినిపిస్తుండే అంట. సో ఆ సప్పుడు వినిపించేసరికి ఆ సప్పుడుని ఫాలో అయ్యకుంటే వెళ్ళిందంట. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ పెద్ద విగ్రహం కనిపించిందంట, ఆంజనేయ స్వామి విగ్రహం. ఆ విగ్రహం ఎంత పవర్ఫుల్గా ఉండే అంటే ఆయన చూడంగానే ఇది ఏదో సూపర్ పవర్ ఉంది ఈ విగ్రహంలో అని చెప్పి ఆయన ఏం చేసిందంట, అక్కడనే టెంపుల్ కట్టించిందంట. సో ఆ టెంపులే మన ఈ కర్మంఘట్ హనుమాన్ టెంపుల్ అని చెప్పి చెప్పుకుంటారు. ఆ విగ్రహం గురించి ఈ స్టోరీ అయితే ఈ టెంపుల్కి ఇంకొక హిస్టరీ కూడా ఉంది. అదేంటి అంటే డ్యూరింగ్ ఔరంగజేబ్ టైంలో అప్పుడు మొత్తము ఇన్వైట్ చేసినారు కదా వాళ్ళు మన తెలంగాణలో టెంపుల్స్ అన్నీ కులగొడుతున్నాయి అనమాట. సో అట్లనే మన కర్మంఘట్ హనుమాన్ టెంపుల్ని కులగొట్టడానికి కూడా ఔరంగజేబ్ మనుషులు వాళ్ళంతా వచ్చి దండయాత్ర చేసినదంట. సో వచ్చి మన టెంపుల్ కులగొట్టడానికి వచ్చినప్పుడు టెంపుల్ ప్రెమిసెస్లో కాలు పెట్టడానికి కూడా భయపడ్డారంట వాళ్ళంతా. ఏదో పెద్దగా జోరుగాలు రావడం, ఏదో పవర్ఫుల్గా ఫీల్ కావడం, దానివల్ల అందరు భయపడి ఎవరు రాలేదంట. సో అంతమంది సోల్జర్స్ వెళ్ళి కూడా ఆ టెంపుల్ని ఏం చేయలేకపోయినారని చెప్పి తెలిసిన తర్వాత ఔరంగజేబే నేనే వస్తా అని చెప్పి టెంపుల్ దగ్గరకు వస్తారంట. ఔరంగజేబ్ వచ్చేటప్పుడు మొత్తం ఏవేవో భయపడ్డట్టు సప్పులు అవన్నీ వచ్చినాయంట. అది వచ్చేసరికి ఔరంగజేబ్ ముంగటికి వెళ్దాం అనుకుంటే అప్పుడు ఒక సౌండ్ వచ్చిందంట ఔరంగజేబ్కి, ఓ రాజా నువ్వు ఈ గుడిని కులగొట్టాలనుకుంటే
నీ మనసుని గట్టిగా చేసుకో అని చెప్పి ఒక సపోర్ట్ వచ్చిందంట. సో నీ మనసుని గట్టిగా చేసుకో అనేది హిందీలో కర్ మన్ ఘట్ అంటే నీ మనసుని నువ్వు గట్టిగా బలపరుచుకో అన్నట్టు. సో కర్మంఘట్ అని చెప్పి ఆ సౌండ్ వినిపించిందంట ఔరంగజేబ్కి. సో దానివల్ల ఈ టెంపుల్ని కర్మంఘట్ టెంపుల్ అని చెప్పి పేరు వచ్చింది. సో ఇట్లా అనమాట. ఈ టెంపుల్కి 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి ప్రతాపరుద్రుడి స్టోరీ అండ్ ఇంకొకటి ఔరంగజేబ్ దీని మీదకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆయనకి వినిపించిన సప్పుడు కర్మన్ఘట్ అని చెప్పి ఆ శబ్దం వల్ల ఈ గుడికి కర్మన్ఘట్ టెంపుల్ అని చెప్పి ఈ పేరు వచ్చిందని చెప్పి చెప్పుకుంటారు. ఈ టెంపుల్లో మనకి ఆంజనేయ స్వామి గుడి మాత్రమే కాకుండా లోపల మనకి దుర్గామాత టెంపుల్, ఇంకా సరస్వతి మాత టెంపుల్, శివాలయం ఉంటుంది, చాలా దేవుళ్ళు ఉంటారు, రాముడి గుడి ఉంటుంది. ఈ టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి సంథింగ్ ఏదో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంటుంది మన లోపల. ఏదన్నా కోరుకుంటే జరుగుతుందని చెప్పి చాలామంది చెప్తుంటారు. మనం ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మీదకి వెళ్తున్నాము. దిల్సుఖ్ నగర్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి సరూర్ నగర్ అటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి కర్మంఘట్కి వెళ్ళిపోతాము. ఈరోజు సాటర్డే కదా, సో పబ్లిక్ కొంచెం ఎక్కువనే ఉండొచ్చు టెంపుల్లో. చూడాలి, మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత 1 or 2 hours టైం పడుతుండొచ్చు. మనం అంతా గుళ్ళని చూసుకొని మనం వీడియో చేస్తున్నాం కదా, ఇంకొంచెం ఎక్కువనే టైం పడుతుంది. అండ్ ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా చెరువు, ఇది మన సరూర్ నగర్ చెరువు కట్ అనమాట. వినాయక చవితి టైంలో మనకి ట్యాంక్ బండ్ దగ్గర వినాయకులన్నీ వేస్తాం కదా. సో సిమిలర్గా మన ట్యాంక్ బండ్ దగ్గర ఎట్లనైతే గణేష్ నిమజ్జనం చేస్తామో ఇక్కడ సరూర్ నగర్ కట్ట మీద ఇక్కడ అంతా మొత్తం గణేష్ నిమజ్జనం చేస్తారు. ఇక్కడ ప్లేయింగ్ ఏరియా మస్తు ఉంటుంది. ఈవినింగ్ టైంలో మంచిగా వాక్ చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు మస్తు అనిపిస్తుంది కదా ఈవినింగ్ టైంలో అట్లా మంచిగా లేక్ పక్కన ఆ కూల్ బ్రీజ్కి వర్కౌట్ చేస్తుంటే. క్లైమేట్ సూపర్ ఉంది అసలు. యాక్చువల్లీ పొద్దున వద్దాం అనుకున్నాం కదా, ఎందుకో నాకు ఈవినింగ్ రావడం మంచిదేమో అనిపిస్తుంది ఈ క్లైమేట్ చూస్తుంటే. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. ముంగడికెళ్ళి యూటర్న్ తీసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు వెహికల్స్ అయితే టూ మచ్ వస్తున్నాయి. ఓకే గాయస్, సో ఇదే మనకి టెంపుల్ కమాన్. ఇది ఎంట్రన్స్. ఇది లోపల పార్కింగ్కి ఐ థింక్ 10 rupees ఏమో తీసుకుంటారు బైక్కి. కార్కి అయితే 20 rupees తీసుకుంటారు. అండ్ ఇంకో విషయం చెప్పలేదు మీకు, ఇక్కడ కొత్త బండ్లు ఏమైనా కొంటే బండి పూజలు కూడా చేయడం ఫేమస్ అనమాట ఇక్కడ. టెంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మెయిన్ టెంపుల్ మనకి. ఈ టెంపుల్ పక్కనే మనకి రైట్ సైడ్లో వెహికల్స్ పూజ చేయడానికి ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్. సో వెహికల్స్ పూజ అంతా అక్కడ చేస్తారనమాట. సో ఆ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. श्रीरामचन्द्र कृपालु भज मन हरण भव भय दारुणं नवकञ्जलोचन कञ्जमुख करकञ्ज पद कञ्जारुणं श्रीराम 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 कंदर्प गणित अमित छवि नवनील मीरद सुंदरं पटपीत मानहु तडित रुचि शुचि नौमि जनक सुतावरं श्रीराम 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 भजु दीन बन्धु दिनेश दानव दैत्य वंश निकन्दनं रघुनन्द आनन्द कंद कौशल चन्द दशरथ नन्दनं श्रीराम 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 शिरमुकुट कुण्डल तिलक चारु दारु अंग विभूषणम् आजानुभुज शर चापधर संग्राम चित खर दूषणम्. సో ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు వ్లాగ్. కర్మంఘట్ హనుమాన్ టెంపుల్ విజిట్ చేసినాం కదా.
సో నేను అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక మంచి పెద్ద ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా కానీ పాసిబుల్ అయితే లేదు. డెఫినెట్లీ తొందరలో ఏదైనా మంచి పెద్ద ట్రిప్ ప్లాన్ చేసి ఒక మంచి పెద్ద వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా చేస్తా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. జై హింద్, జై భారత్.